చేస్తారో నాకు అస్సలు తెలియదు. వచ్చే నెలకల్లా నా మెడలో నెక్లెస్ ఉండాలి. చూస్తూనే ఉన్నావు కదా, ఈ నెల పాపకు సెకండ్ టర్మ్ ఫీజు కట్టాలి. వాళ్ళెవరో అన్నారని చెప్పి మనం గొప్పలు పోవాలా? అదంతా నాకు తెలీదు. నెక్స్ట్ మంత్ కల్లా నా మెడలో నెక్లెస్ ఉండాలి. అబ్బా. హలో సార్, నమస్తే సార్, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? ఏం లేదు సార్, నాకు కొంచెం అమౌంట్ కావాలి. మీరేమైనా సెట్ చేస్తారని కాల్ చేశాను. ఓ అవునా, ఏంటి సార్ మీరు మనీ కావాలంటున్నారు? మీరు ఎక్కడ అప్పు చేయరు కదా. ఇంతకు మీకు మనీ ఎంత కావాలి? 3 lakhs కావాలి సార్. కొంచెం మనీ అవసరమైంది, ఎలాగలా చూడండి సార్. మీకు తెలుసు కదా సార్, నా దగ్గర 10 రూపాయలు వడ్డీ అని. పర్వాలేదు సార్. మరి మీరు ఎప్పటికి కడతారు మళ్ళీ? సార్ నేను మొత్తం ఒకేసారి కట్టలేనండి, నెలకింత అని కట్టుకుంటాను. అవునా, నేనైతే ఎవరికి ఇవ్వను సార్ అలాగా. మీ గురించి నాకు తెలుసు కాబట్టి 12 months పెట్టుకోండి సార్ ఈఎంఐ. అలాగే సార్, కడతాను. థ్యాంక్ యూ సో మచ్. పర్వాలేదు సార్, రేపు వచ్చి నోట్ రాసి డబ్బులు తీసుకెళ్ళండి. ఓకే సార్, అలాగే సార్. ఓకే సార్. నెక్లెస్ చాలా బాగుందండి, థ్యాంక్స్ అండి. ఫుల్ ట్రాఫిక్, కొంచెం వాటర్ దేవా? సరే, నేను బయలుదేరుతాను. మళ్ళీ ఎక్కడికండి? అదే నీకు నెక్లెస్ తీసుకున్నాను కదా, ఈఎంఐ కట్టాలి కదా, పార్ట్ టైం జాబ్లో జాయిన్ అయ్యాను. సరే వెళ్ళొస్తాను. అలాగే. ఏంటమ్మా, బాగున్నావా? బాగున్నానక్క. కొత్త నెక్లెస్ చేయించుకున్నట్టున్నావే. అవునక్క, మా ఆయన 3 లక్షలు పెట్టి కొనిచ్చాడు. బాగుందా? బాగుందమ్మా. సరేనక్క, వెళ్ళొస్తా, బాయ్. మరి అది మెడలో ఉన్న నెక్లెస్ తీసి నాకు ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వకపోతే చస్తావు, త్వరగా ఇవ్వు. అమ్మా, మా ఆయన కష్టపడి చేయించాడు. అమ్మాయి, అమ్మా, నా నెక్లెస్ ఎవరో దొంగలు ఆకెళ్ళాడండి. ఎంత చెప్పినా వినకుండా మిమ్మల్ని బాధ పెట్టి మరీ నెక్లెస్ కొనించుకున్నాను. మీరు ఈఎంఐ కట్టడానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసండి. నువ్వు ఏడుపు ఆపు, ముందు నేను చెప్పే జాగ్రత్తగా విను. నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు కదా, నువ్వు పడిపోగానే అక్కడ వాళ్ళందరూ దొంగని పట్టుకున్నారు తెలుసా, పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇదిగో నీ నెక్లెస్. నాకు నెక్లెస్ వద్దు, ఏమొద్దండి. రేపటి నుంచి నేను కూడా జాబ్కి వెళ్తాను. ఇద్దరం కష్టపడి సంపాదించుకుందాం. లేనిపోని గొప్పలు పోకుండా ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉందాం. మీరు కూడా ఎవరో చెప్పారని గొప్పలకు పోయి అప్పులు తెచ్చుకొని తిప్పలు పడకండి. ఉన్న దానిలోనే సంతృప్తిగా ఉండండి. మీ భర్తను బాధ పెట్టకండి, అర్థం చేసుకోండి.